వచ్చే వారం యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు కూడా కన్ను మూశాడు కొంతకాలానికి. ఆ తర్వాత ఆదికాండం నుంచి నిర్గమాకాండం మధ్య 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఆ తర్వాత ఎవరొచ్చారు ఐగుప్తు దేశాన్ని పరిపాలించటానికి? వచ్చిన వాడు ఎలా పరిపాలన చేశాడు? అక్కడ బంగారంలో బ్రతికినటువంటి యోసేపు యొక్క సహోదరులు ఆఖరికి వారి కుటుంబాలు ఎందుకని బానిసలుగా తయారయ్యారు? ఈ బానిసత్వంలో నుంచి విడిపించటానికి ఎవరు పుట్టుకొచ్చారో తెలుసా? మోషే పుట్టుకొచ్చాడు. కాబట్టి రాబోయే వారాల్లో నుంచి మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర అనగా మోషే జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కని విని ఎరుగని రీతిలో బహుశక్తివంతమైన సందేశాలు, అద్భుతమైనటువంటి మోషే యొక్క జీవిత చరిత్ర మీరందరూ చూడబోతున్నారు. తల్లులు తండ్రులు మీ బిడ్డలను తీసుకురండి, యవ్వన బిడ్డలను తీసుకురండి, మీ బంధువులను తీసుకురండి, మీకు తెలిసినటువంటి ఆత్మీయులను తీసుకురండి. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి. కుటుంబంగా రండి. స్థలం రాయల్ ఫంక్షన్ హాల్, ట్యాంక్ బండ్ రోడ్, మార్కెట్ యార్డ్ దగ్గర, ఎమ్మిగనూర్.